ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు సంతకమైన కానుంచే వ్యవసాయ పరంగా తెలంగాణ రైతులు అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. భూముల వ్యాల్యూ పెరిగింది, బీడు భూములు పంట పొలాలుగా అయినాయి, పంట పొలాలు ఈరోజు రియల్ ఎస్టేట్ గా మారినాయి, ధరలు పెరిగిపోయిన తెలంగాణ ప్రాంతంలో. ఇది చరిత్ర. మీ మామ తెలుగుదేశం మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆంధ్రుల పంచాయతీ లేదు. చంద్రబాబు నాయుడికి కేసీఆర్ విభేదాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం వ్యాధికి వచ్చింది. మరి ఆ రోజు చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదు అన్న ఇదే కేసీఆర్. చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా అసెంబ్లీలో మాట్లాడిండు. ఇది అసెంబ్లీ రికార్డు చూడండి. దీనికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈ మీడియా ద్వారానే. రేవంత్ రెడ్డి గారు అది తీసి చూపెట్టాడు ఒకసారి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా నేను అడుగుతున్నా, చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని కేసీఆర్ అన్న మాటని మీరు రికార్డు పరంగా తీసి చూపించండి తెలంగాణ ప్రజలకు. అప్పుడు హరీష్ రావు కేసీఆర్ ఏం జవాబు చెప్తాడో చూద్దాం. ఇది నిజం. ఆ రోజు ఆంధ్రలో మెప్పు కోసం తెలుగుదేశం అట్లా మాట్లాడతాం. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్ చేయడానికి, సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి టార్గెట్ చేయడానికి ఈ రోజేమో మళ్ళా ఆంధ్రలో దొంగతనానికి దిగిన మళ్ళీ అంటావు. అన్ని నువ్వేనా? కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. కూడా ఇవన్నీ నిజాలే, కల్పితాలేం లేవు. నేను అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీకు రికార్డు దొరికితే తీసి ఒకసారి బయటకు ఇవ్వండి, క్లారిటీ వస్తుంది కదా. ఇంత ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు, నిన్న పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు. ఇది అవసరం మనకి. ఇది సార్ తప్ప, నేను తప్పుడు అన్నా. అసలు ఈ రాష్ట్రంలో ఆయన ప్రజెంటేషన్ ఎట్లా అంటే, ఎవరో చూస్తే ఏమనుకోవాలంటే, అసలు అతనుకున్నంత తెలివి ఈ గడ్డ మీద ప్రాజెక్ట్ ఇవ్వడానికి లేదు అన్నంత ఫీలింగ్ చూపించాడు. నా టీవీలో నాకు అదే కనబడుతుంది, ఆ లెక్కల్లో అర్థమైతే లేదు. అందుకే అన్న, అది లెక్కలు అర్థమైతే లేదు, అది ఏది ఒక్కటి అర్థమైతే లేదు. అవి నీకు అర్థం కావాలా? అర్థంగా లెక్కలే హరీశ్రావు చెప్తాడు, అర్థమైన లెక్కలు నువ్వు వచ్చి చెప్పరాదని అన్నాడు ఆయన నాకు. అందుకే ఇవన్నీ అడిగినా. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెచ్చిన మంజిరా డ్యాము నీళ్లు, సింగూరు డ్యాము నీళ్లు తాగి పెద్దగయ్యి ఈరోజు ముఖ్యమంత్రులైన చరిత్ర మీద అది మర్చిపోయారు, మరవకండి, పద్ధతి కాదు అని చెప్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, హైదరాబాద్ జంట నగరాల్లో మంజిరా నీళ్లు తాగి ఎవరైనా చెప్తారండి. కుక్కుడుపల్లి ఓ, హౌసింగ్ కూడా ఓ, వనస్థలి, ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ ఎంటైర్ సిటీకి పోతుండే. ఒక హోల్ సిటీ మటుకైతే అక్కడ ఇది గండిపేట పోతుండే. అంటే గండిపేట కూడా మర్చిపోయినావా? అంటే గండిపేట కూడా మర్పించేస్తున్నారు వీళ్ళు. ఇది చరిత్ర. తెలంగాణ గడ్డ మీద కాకతీయులు, నిజాముది ఒక చరిత్ర. మీ చరిత్ర కేవలం 5 ఏళ్ల చరిత్ర, ఒక కాళేశ్వరము. మీరు చాలా పనికి, చాలా కూడా కాదు, మీరు పైసా పనికి ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏం మాట్లాడాలి? ఎట్లా అంటే ఎన్ని డ్యాములు, ఎంత అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే, ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు, మనం పాలన అందియాలి, పాలనలో భాగమే డ్యాములు కట్టాలి అంతే. అంటే మేము కట్టిన డ్యాములో నీళ్లు దాకా పెద్దగా అయినా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. సరే, ఇదొకటి. జలయజ్ఞం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం చేస్తే దాని ముద్ర వేసి, అంటే మేం చేస్తేనేమో తప్పులు, మా మీద తప్పులు ఎందుకు చూపుతారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేష్టలను చూసి కోపం వచ్చి తిడుతున్నాడు ఆయన. మరి ఏం చేయమంటారు? మీరు చక్కగా లేరు, మీకు వంకరగా చెప్తే బెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి తిడుతున్నాడు. అంటే మీకు ఈ భాషలో సూట్ అవుతుంది. ఏది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు తిడుతున్నాడు, అది మీకే సూట్ అవుతుంది. అంటే అవును, నేను అడుగుతున్నా సార్, కాంగ్రెస్ అది ఏదైనా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రెగ్యులర్గా కలవ, నేను 5 నెలలకు 6 నెలలకు కలుస్తున్నాను. నేను రెగ్యులర్గా కలవ, టీవీలలో చూస్తుంటాను అంతా కూడా. విన్నారా? నేను అప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఇప్పుడు 5 నెలలకు 6 నెలలకు ఏదో ఒక సందర్భం ఏదైనా కాన్షియస్ ఉంటే 6 నెలలకు 7 నెలలకు కలుస్తుంటాను. రెగ్యులర్ కూడా కలవలేదు. నేను టీవీలో చూస్తుంటా, రోజు పేపర్లో చూస్తుంటా. ఇప్పుడు నేను మరి మీ మామ అంటాడు, అవునే మీ మామ సన్నాసులు అన్నాడు, ఏమంటే కోపం వస్తుంది కదా. ఏదో మాట్లాడి రాని ఏదో చెప్పాడు. నువ్వు ఎందుకు అన్నావు ఆ మాట? ఇప్పుడు నువ్వు తోలు తీస్తాను అనకపోతే సీఎం రేవంత్ రెడ్డి నేనేమనుకోండి, నువ్వు తోలు తీస్తాను అన్నావు కాబట్టి అని నాలుగోకి వస్తాను. మరి అనకపోతే ఎట్లా? అది వస్తాడు. ఇంకా నేను అసెంబ్లీ ఉంటే నేనేమంటుంటాను అంటే కాదు కదా. నువ్వు వయసులో పెద్ద మనిషికి ముఖ్యమంత్రి రేవంత్ నువ్వు సలహాలు ఇయ్యి. ఆయన ఎన్నిసార్లు అనుకుంటున్నావు? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మా ఉత్తమ్ రెడ్డి గారు అంటూనే ఉన్నారు కదా. నువ్వు ప్రగతి బాగా పోయి తోలు తీస్తా, మరి నువ్వు తోలు తీస్తా అంటే మరి రేవంత్ రెడ్డికి మరి అంత కొద్ది కోపం వస్తుంది. మన నువ్వు తోలు తీస్తా అంటే నాకే వస్తాను. ఏమో తప్పేముందన్నా, నువ్వు తోలు తీయాలనకపోతే అని ఏమనుకుండే. అవును, వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తున్నాను నేను. మన ఏదో కేటీఆర్ అంటున్నాడు, మరి తొండలు ఏడుస్తాడు, మీకు చేష్టలు అట్లున్నాయి. మరి తొండలు ఏడకపోతే ఏం చేస్తారు? మీ చేష్టలు అట్లున్నాయి, చిన్నపిల్లల చేష్టలు అట్లున్నాయి. నేను ఏమంటున్నా, యాజ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అమ్మాయి డ్యూటీ, నా డ్యూటీ. మా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు మాకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మరి ఇరిగేషన్ ప్రధానమైన ఎజెండా కాబట్టి ఉత్తమ్ రెడ్డి గారు, మరి వాళ్ళు న్యాయంగా పద్ధతి ప్రకారం స్టడీ చేసి ఈ లోపాలని ఏమున్నాయి అన్నీ కూడా చూసి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నానికి మీరు సహకరిస్తే సహకరించండి. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పేరు వస్తుంది, మేము చెయ్యలేము అని అంటే సరే, మీరు అందుకే అంటున్నా కదా. మీరు ఓకే, నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి. మంజీరా సింగూరు నీళ్లు దాగి పెద్దగైన కేసీఆర్ గారిని అది కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఇచ్చిన ప్రాజెక్టులు వల్లనే మీరు ఇంత పెద్దగా అయ్యారు అనేది మర్చిపోవద్దు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు దాన్ని తప్పుకోలేకపోతున్నారు. అధికారాన్ని 10 ఏళ్ళు వాళ్ళు కూర్చున్నారు కదా, ఈ 2 ఏళ్ళు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, మా మంత్రుల దాటిని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వారు ఇవ్వని పాలన మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఇస్తున్నది, అది చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. చాలా సందర్భాల్లో చెప్పిన ఈరోజు న్యాయంగా పద్ధతి ప్రకారం డబ్బుల కోసమే ప్రాజెక్టు కాదు, ప్రజల కోసమే ప్రాజెక్టు అనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఇరిగేషన్ శాఖ మీద. డబ్బుల కోసమే ప్రాజెక్టులు క్రియేట్ చేసిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీది. ఇది డబ్బుల కోసం ప్రాజెక్టు కాదు, ప్రజల సాగునీరు తాగునీరు కోసం ప్రాజెక్టుల ప్రణాళిక కాంగ్రెస్ గవర్నమెంట్ పాలసీ. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇది తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు తను ప్రజెంటేషన్లో బుసలు కొట్టుకుంటా మళ్ళా బుసలు కొట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. ఈ బుసలు కొట్టేది ఏంటంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళే దోసుకోపోతున్నారని మళ్ళా తెర మీదకి మళ్ళీ కొత్త వాదాన్ని తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రజలను గమనించండి, వీళ్ళు మళ్ళా ఆంధ్ర వాళ్ళు నీళ్ళెత్తుకోపోతున్నారు రెచ్చగొట్టి
రాజకీయంగా మళ్ళా వాళ్ళ కంట్రోల్ తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఎవరు సమర్థించకండి, గమనించండి. ఏదున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నా అనుభవంలో నేను చెప్తున్నాను, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ యాక్టివ్ ఉండాలి, వాళ్ళు ఉండాలని కాంగ్రెస్ పార్టీ మేము కోరుకుంటున్నాం. ప్రతిపక్ష పార్టీ బలంగానే ఉండాలి, అడగండి. కానీ మీరు చేసిన ఒక పైసా పనిని మీరేదో మీరే చేసినట్టుగా ఫీలింగ్ చూపించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోరు, ప్రజలు కూడా ఒప్పుకోరు. నేను పదే చెప్తున్నాను, మళ్ళా వీళ్ళు కొత్త ఆట స్టార్ట్ చేసారు. డైరెక్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మా క్యాబినెట్ మినిస్టర్ని ధాటికి తట్టుకోలేక ఆంధ్రోళ్ళు దోపిడీ అనే పదాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. అదే ఈరోజు నేను టీవీలలో ఈరోజు అనిశ్వ మాటల ద్వారా నేను ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఆంధ్రోళ్ళ కాలం ముందు పనుతోడు ఇస్తారు, పవర్లో లేకపోతే అపోజిషన్ ఉంటేనేమో ఆంధ్రోళ్ళు నీళ్ళెత్తుకపోతున్నారని గొడవ చేస్తారు. ఇది వాళ్ళ సింపుల్ ఏజెండా. అపోజిషన్ ఉంటే అట్లా, రూలింగ్లు ఉంటే ఇట్లా. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు గమనించుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేస్తున్న రేవంత్ రెడ్డి కానివ్వండి, లేదా ఉత్తమ్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్నది నేను బాగా దూరంకేసి, అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, మేజర్గా రాజశేఖర రెడ్డి గారు మేజర్ పార్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు నేను బయటకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ చూసిన ఏం చెప్పగలుగుతారు, ఏం లేదు చెప్పడానికి. అంతకుముందు చెన్నారెడ్డి అదే చెప్తే కదా కాంగ్రెస్ గవర్నమెంట్. అంతకుముందు చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, అంజయ్య గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఇట్లా వీళ్ళు ఉన్న కాలం నుంచి, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి కూడా మొదలుకుంటే ఆనాడు ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతాన్ని ఇచ్చిన ట్యాబ్లు ఇవన్నీ.